ఇంద్రకీలాద్రి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఒక మంచి సంకల్పంతో ఈ చల్లటి సాయం సమయాన ఇక్కడ బెజవాడ అంటాం. అంటే వాతావరణాన్ని బట్టి, సీజన్ని బట్టి బెజవాడ, విజయవాడ. మరి ఇక్కడ ఎండలు మామూలుగా ఎండ ఏ సీజన్ అయినా, అంటే అది వర్షాకాలం రాని చలికాలం రాని వచ్చినా కూడా ఇక్కడ ఎండల గురించే మాట్లాడుకుంటాం. అంటే ఎండ తీవ్రత గురించి, అది ఏ స్థాయిలో ఉన్నదని బెజవాడ అంటాం. ఎండలు బాగా ముదిరినప్పుడు. చలికాలంలో అయితే విజయవాడ అంటాం. ఎండలు మోడరేట్గా ఉన్నప్పుడు, మధ్య స్థాయిలో ఉన్నప్పుడు. మిగతా వర్షాకాలంలో కూడా కొంచెం ఇక్కడ బాగా మనకి వర్షాకాలానికి ఉన్న వేడి ఆవిరి ఊకొచ్చి మనకు చెమటలు పట్టించి అది కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇవాళ ఈ చల్లటి సంధ్యా సమయంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మొదట్లో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు మరియు పారిశ్రామికవేత్తలకు, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులైన నా సోదరి నారా భువనేశ్వరి గారికి, మా అమ్మాయి నారా బ్రహ్మణికి, ఎన్టీఆర్ ట్రస్ట్ CEO శ్రీ రాజేంద్ర కుమార్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వైద్యులకు, పాత్రికేయ మిత్రులకు, మరియు తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజే పొద్దునే మన హైదరాబాద్లో ఉన్న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ ఆన్కాలజీ వార్డుని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అత్యాధునికమైన వసతులతో అక్కడ ICU యూనిట్, అలాగే ఐసోలేషన్ యూనిట్, అలాగే గదులు, 4 గదులు అక్కడ అంటే ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ మనకి పీడియాట్రిక్ వార్డు ఉంది. ఇన్సిడెన్స్ పెరగడం, దానివల్ల మరో కొత్త వార్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మంది అక్కడ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి భారతదేశంలోనే 12 యూనిట్లతో అక్కడ స్టార్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు ఈ యొక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని. 10 ఏళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి, ఆయన ఈ యొక్క అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన MP ల్యాడ్స్ అయితేనేమి, లేకపోతే అలాగే మన టాటా షోరబ్జీ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఆ ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా 2000లో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. భూషణ కావు భూరి మయాంగత తార హారమలు భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకమ్మలు భూషలు కావు భూషములు ఇచ్చు పవిత్ర వాగ్ భూషణమే భూషణము భూషణములు నశించు నన్నియున్. ఇవాళ చేస్తున్న ఈ సేవ కార్యక్రమాలన్నిటికీ స్పందించి
ఈనాడు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, అలాగే అభిమానులకు అందరూ కూడా తలసేమియా ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ, మరి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అనే స్ఫూర్తితో మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం మేమంతా కట్టుబడి ఉన్నాం.